is there? Kiran from ATP, Anantapuram. How are you, Kiran? After a long Good time. morning, ma'am. Yeah, good morning, Lakshmi, right? Yes, ma'am. So why you are not sending video? Ma'am, actually, we are from nursing group, ma'am. MPHWF female. So we went to Okay. training, madam, hospital. Okay. So That's yesterday you the went to training. yes, Okay, ma'am. fine. Today I think if you try today, I think we will get that video by the end of this day. ఓకే. సో, Okay, ma'am. మనకిప్పుడు సార్ కొన్ని వీడియోస్ ప్లే చేస్తారు. మనకి గుంటూరు నుంచి మంచి వీడియోస్ వచ్చాయి. సో, సార్ ఇప్పుడు ప్లేస్ చేస్తారు. ఒకసారి మీకు ఐడియా వస్తది ఎలా చెప్పాలి అని చెప్పేసి. అండ్ మీరు అంతకంటే చేయాలి. ఓకేనా? ఆ వీడియోస్ కంటే బెటర్‌గా ఉండాలి మీ పెర్ఫార్మన్స్. అది జస్ట్ ఒక మోడల్ కోసమే మేము చూపిస్తున్నాం. సో, అలాగే చెప్పాలి, అవే సెంటెన్సెస్ చెప్పాలి అని కాదు. యూ హావ్ టు యాడ్ ఎక్స్‌ట్రా రిగార్డింగ్ ద టాపిక్. ఓకే. సో, ఎలాగో మీ గురించి డిఫరెంట్‌గా ఉంటది. మీ ఇంట్రడక్షన్ డిఫరెంట్‌గా ఉంటది. బట్ టాపిక్ గురించి యూ నీడ్ టు యాడ్ ఎక్స్‌ట్రా. ఓకే. సో, దిలీప్ సార్. సో, అండ్ తిరుమల చాలా మంది కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ స్ట్రెంత్ ఐ మిస్డ్ దేర్ నేమ్స్ ఇన్ దీస్ గ్రూప్స్. లైక్ కిరణ్, రాజు అండ్ జయంత్, అనిల్. సో, వీళ్ళంతా కనెక్ట్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్‌లో. సో ఓకే. ఫైన్. సో, వి ఆర్ ఇంటరాక్టింగ్. సో, ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను ఇంటరాక్ట్ అవుతున్న కాలేజెస్ వచ్చేసి అద్దంకి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో, వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు అద్దంకి వాళ్ళు. అండ్ శ్రీకాకుళం గర్ల్స్ దే ఆర్ యాక్టివ్. ఒక్కరోజు అనుకుంటా లహరితో మాట్లాడాను గుంటూరు. అండ్ యాహ్! అద్దంకి రమణ ఈస్ దేర్ బాయ్స్‌లో. సో, గర్ల్స్‌లో కొంతమందున్నారు. సో, చీమకుర్తి వాళ్ళు ఈ మధ్య ఇంటరాక్ట్ అవ్వట్లేదు. చీమకుర్తి కాలేజ్ గర్ల్స్. స్టార్టింగ్ యాక్టివ్‌గా ఉన్నారు చీమకుర్తి వాళ్ళు. సో, మిగిలిన వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు. మిగిలిన కాలేజెస్ అంతా సైలెంట్‌గా ఉన్నారు. అండ్ దే ఆర్ నాట్ రైజింగ్ క్వెషన్స్, రైజింగ్ హ్యాండ్స్. అన్‌మ్యూట్ చేసినా అన్‌మ్యూట్ అవ్వట్లేదు. సో, వీళ్ళు వరకే యాక్టివ్‌గా ఉన్నారు మన బ్యాచ్‌లో. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ యాక్టివ్. ఎందుకంటే మీ టాలెంట్ కూడా మాకు తెలియాలి కదా! మీరు ఇంటరాక్ట్ అయితేనే గదా! అండ్ మీరు వీడియోస్ సెండ్ చేస్తే. సో, మీ కమ్యూనికేషన్ తెలిసేది. మీరు చెప్పగలరా లేదా అని మేము ఐడెంటిఫై చేసేది. సో, మీరు ఇంటరాక్ట్ అవ్వండి. సో, మనకి టైమ్ ఉంది. అండ్ వీడియోస్‌కైతే టైమ్ 24థ్ వరకే ఇచ్చారు. సో, మిగిలిన కాలేజెస్ కూడా జస్ట్ ట్రై బిఫోర్ సెండింగ్ దెమ్ 23rd లోపు సెండ్ చేసేసేయండి. సో, వి కెన్ సెలెక్ట్ ద బెస్ట్ అమాంగ్ దెమ్. మీరు సెండ్ చేస్తే మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 29థ్‌కి నాకు యాక్టివ్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ గుడ్ కమ్యూనికేషన్ దోస్ స్టూడెంట్స్ ఐ నీడ్ అండ్ దోస్ హూ కెన్ డీల్ విత్ ద టాపిక్స్. ఇప్పటివరకు అయిన టాపిక్స్ ఎవరు యాక్టివ్‌గా వింటున్నారో సో, వాళ్ళందరూ నాకు కావాలి. సో, మీరు వీడియోస్ సెండ్ చేస్తే సో, బేస్డ్ ఆన్ యువర్ అసెస్మెంట్ మార్క్స్ అండ్ వీడియోస్ అండ్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. మీ యాక్టివ్ పార్టిసిపేషన్‌ని బట్టి సో, ఐ కెన్ డిసైడ్ ఓకే. దీస్ ఆర్ ద స్టూడెంట్స్ దే కెన్ గివ్ దేర్ బెస్ట్ అని చెప్పేసి నేను డిసైడ్ అవుతాను. ఓకే. సో, ట్రై టుడే అండ్ టుమారో అండ్ టుడేస్ డేట్ ఈస్ 21st. Okay. So, 2 more days we have. So, in these 2 more days, you need to send your videos. So, give your best in your videos. So, for that example, we will show you some videos. సో, మీరంతకంటే బాగా చేయాలి వీడియోస్. సో, దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. ఓకేనా? ఓకే. సో, బీ రెడీ ఫర్ ద 29th సెషన్ బికాజ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ సెషన్. మన సెషన్స్ ఎలాగో ఈ మంత్ ఎండ్‌కి ఎండ్ అవుతున్నాయి కాబట్టి. సో, 29th అనేది చాలా ఇంపార్టెంట్ డే. అండ్ ఆ రోజుకి ఇప్పటి వరకు అయిన టాపిక్స్ నేను ఎలాగో మెటీరియల్స్ షేర్ చేస్తున్నాను గ్రూప్‌లో. సో, ఆస్క్ యువర్ స్పాక్స్ అండ్ గెట్ దట్ మెటీరియల్. సో, బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ ద టాపిక్స్ ఫర్ థాట్ డే. మేడం అండ్ ఓకే సార్. మేడం అందులోకి సో ఒక్కరితోటి ఇద్దరితో కానీ ఇంటరాక్ట్ అవ్వండి. ఇక్కడ ఓకే. ఏంటంటే కొంచెం నెట్ తక్కువ ఉన్నట్టుంది. క్యామ్ వచ్చేసరికి బఫర్ అవుతుంది. సో నేను చూస్తాను మేడం. సో ఈ లోపల మీరు ఓకే. ఇంటరాక్ట్ అవ్వండి. ఎప్పుడు కనెక్ట్ అయితే నేను అప్పుడు షేర్ చేస్తాను స్క్రీనింగ్. ఓకే. ఓకే. ఫైన్.
మనం నిన్న అండ్ అంతకుముందు రోజు ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, వాట్ ఈస్ దట్ టాపిక్? టీమ్ బిల్డింగ్. సో, టీమ్ బిల్డింగ్ టాపిక్ గురించి ఎవరైనా మనం డిస్కస్ చేసుకున్న దాని గురించి చెప్పగలరా? కెన్ ఎనీవన్? నోట్స్ రావట్లేదు. స్నేహ. సో, నోట్స్ ఏమీ లేదు. జస్ట్ నేను పీపీటీ షేర్ చేస్తున్నాను కదా మీకు. సో, మీరప్పుడు కాపీ చేసుకుంటే అదే మీకు నోట్స్. సో, ఎవరైతే మిస్ అవుతున్నారో సెషన్స్ వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. యాహ్! టీమ్ బిల్డింగ్. ఎవరు చెప్పగలరు? టీమ్ బిల్డింగ్‌లో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అనేది ఎవరు చెప్పగలరు? సో, ఐ వాంట్ దేర్ నేమ్స్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు కదా! నేను క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. సో, ఆ నోట్స్‌లో మీకు పాయింట్స్ ఉంటాయి. మీరు చూసి చెప్పినా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఫాలో అవుతున్నారు క్లాస్ అని. సో, మీ దగ్గర నోట్స్ ఉంటే యూ కెన్ సీ థట్ నోట్స్ అండ్ యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఏం నేర్చుకున్నామో చెప్తే చాలు. టీమ్ బిల్డింగ్‌లో నేర్చుకున్నాం. ఓకే. ఝాన్సీ చెప్తుంది టీమ్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. వావ్! వెరీ గుడ్. సో, నిన్న క్లాస్ ఫాలో అయింది ఝాన్సీ. సార్ ట్రై టు అన్‌మ్యూట్ ఝాన్సీ వన్స్. ఆర్ ఝాన్సీ. సో, బాయ్స్ రెస్పాండ్ అవ్వరా? గర్ల్సేనా రెస్పాండ్ అయ్యేది? బాయ్స్ నోట్స్ ఝాన్సీయా? రాసుకోవడం యెస్ సార్. ఆర్ ఝాన్సీ. ఓకే. బాయ్స్‌కి బద్ధకంగా ఉందా నోట్స్ రాసుకోవడానికి? ఎవరు నోట్స్ రాయలేదా బాయ్స్? తిట్టుకుంటా ఉంటారు గదా అమ్మాయిల్ని. వీళ్ళు తెగ రాసేసుకుంటారు, తెగ చదివేస్తారు. ఓకే. ఫైన్. సో, బాయ్స్ కూడా రెస్పాండ్ అయితే బావుండు. రమణ రెస్పాండ్ అవుతాడు. ఓకే. వినుకొండనా రమణ? ఆర్ అద్దంకి? నేను అద్దంకి అనుకుంటున్నా రమణ. సో, యూ ఆర్ ఫ్రమ్ వినుకొండ రైట్? ఓకే. సో, టీమ్ బిల్డింగ్ ముందు మనం ఫ్రెండ్స్ అండ్ క్లాస్‌మేట్స్ చెప్పుకున్నాము. ఫ్రెండ్స్ అండ్ క్లాస్‌మేట్స్ ముందు ఏం చెప్పుకున్నాం మనం? సో, ఈ టాపిక్స్ అన్నీ ఐడియా ఉన్నాయి కదా! ఏదన్నా క్వెషన్స్ దాని నుంచి వస్తే ఆన్సర్ చేయగలరు గదా! మనకెలాగో ఈ వీక్ సాటర్‌డే అసెస్‌మెంట్ ఉంటది. సో, ఆ మార్క్స్ కూడా మేము కన్సిడర్ చేస్తాము. సో, మీ మార్క్స్ లిస్ట్ అంతా మా దగ్గరుంది. యాహ్! శేషగిరి. ఓకే. సార్ ఆర్ ఝాన్సీ అవుతుందా? అన్‌మ్యూట్ అవుతుందా? అన్మ్యూట్ చేశాను మేడం. ఓకే. ఓకే. సో, మీరు వీడియోస్ పంపించారు కదా నాకు. సో, ఈ లోపల వీడియోస్ యాహ్! షేర్ చేయమంటారా? చేయండి. ఓకే. ఫస్ట్ వీడియోస్ చూడండి. మనం టాపిక్స్ ప్రిపేర్డ్‌గా ఉండండి. ఆఫ్టర్ వాచింగ్ ద వీడియోస్ వి విల్ డిస్కస్ ద మేడం టాపిక్స్. ఒక వీడియోనే కదా 1 మినిట్ 57 సెకండ్స్ ఉన్నాయి. అది మన బ్యాచ్‌ది కాదు. ఓకే. బట్ మన బ్యాచ్‌లో ఇద్దరు, ముగ్గురు చెప్పారు గుంటూరు వాళ్ళు. సో, ముందు అవి షేర్ చేయండి. అది వద్దులేండి వేరే బ్యాచ్ వీడియో. అది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూద్దాం అనుకున్నా. కానీ మన వాళ్ళు కూడా చేశారు గదా! మన వాళ్ళయ్యే మనకి చూయిద్దాం. మనకి ఈ వీక్‌లో స్టార్టింగ్ ఒక వీడియో వచ్చింది సార్. ఆఫ్టర్ జాస్మిన్ ఒక వీడియో వచ్చింది. తను చాలా చెప్పింది ఫ్రమ్ గుంటూరు. సో, అండ్ జీజేసీ నిన్న గుంటూరు మేడం. ఆ! సో, జీజేసీ ఆ! గుంటూరు ఓవరాల్‌గా ఓకే. 3 వీడియోస్ ఉన్నట్టున్నాయి. ఓకే. స్టార్టింగ్ వచ్చాయి. ఈ వీక్ స్టార్టింగ్‌లో ఒక 2 వీడియోస్ చాలా బాగున్నాయి. మనకి మీడియాలోకెళ్తే లాస్ట్ వీక్ ముందు వస్తది 2 వీడియోస్. అది అండ్ నిన్న నేను ఒక వీడియో బాగుందని చెప్పి పెట్టాను. 1 మినిట్ 15 సెకండ్స్. యాహ్! ఝాన్సీ యూ ఆర్ ఆన్ బస్. ఓకే. నో ప్రాబ్లమ్. వి విల్ ఇంటరాక్ట్ విత్ యూ లేటర్. యాహ్! గ్రేట్ గోయింగ్ అని మెన్షన్ చేశారు కదా మేడం ఆ వీడియో కదా? ఆ వీడియో. అండ్ స్టార్టింగ్ 2 ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. సో, ఇఫ్ యూ వాంట్ నేను మెన్షన్ చేస్తాను. మీరు ఏ వీడియో ప్లే చేయాలో ఒకసారి వాట్సాప్‌లో మెన్షన్ చేయనా? నేను షేర్ చేస్తాను మేడం. వీడియో షేర్ చేస్తాను. ఓకే. చెప్పండి. ఇయేనా అని చెప్పండి. ఓకే సార్.
సో అందరూ వీడియోస్ ప్రిపేర్ చేయండి. ఇంట్రడక్షన్ అండ్ ఇంక్లూడింగ్ టాపిక్. ఓకే. సో మీరు చెప్పేటప్పుడే మాకు అర్థమైపోద్ది. సో హౌ ఈస్ యువర్ కమ్యూనికేషన్ లెవెల్ అనేది. It's my pleasure to introduce myself. My name is Meera. I'm 17 years old. I'm studying in 12th class in Government Junior College for Girls, Guntur. There are 5 people in my family. There are my father, my mother, my elder brother Sunny, and my younger brother Bittu, and myself. My father is called Vijay Kumar. He's a watchman, and my mother name is Manikam. She's a housewife. I like my family very much, and my family is very small, but it is wonderful. My family teaches us moral values and inspires us to believe in hard work. All my family members love and all my family members love and respect each other. And lastly, I pray to God to keep my family from all evil and protect from misfortune. Thank you. ఓకే. సో తిను ఇప్పుడు వచ్చిన వీడియో మనకి తన లాంగ్వేజ్ నాకు చాలా నచ్చింది. సో ఫ్లాలెస్ లాంగ్వేజ్. నాకొక్క మిస్టేక్ కూడా కనపడలేదు. బట్ సెంటెన్సెస్ ఏదైతే చెప్పిందో తను స్ట్రెయిట్‌గా చెప్పేసింది. సో వీడియో చూస్తూ సో అందుకని నాకు ఆ వీడియో నచ్చింది. మనం కొంతమంది పక్కకు చూసి ఏదో పేపర్ మీద పెట్టుకొని చదువుతున్నారు. సో అది వీడియోలో అర్థమవుతది. మీరు చూసి చదువుతున్నారు అని చెప్పేసి. సో ఒక 2-3 మినిట్స్ వీడియోకి మనం పేపర్ చూసి చదవాల్సిన అవసరం లేదు గదా! సో ప్రిపేర్ అయితే చాలా వస్తాయి సెంటెన్సెస్. అండ్ సెంటెన్సెస్‌లో కూడా మిస్టేక్స్ లేవు చూడండి. లైక్ వస్ పెడతారు కొంతమంది. సో కంటిన్యూగా జరిగే వాటికి వస్ అలా పెడుతున్నారు. మిస్టేక్స్ లేవు. సో అందుకని ఆ వీడియో నేను మీకు చూపించాను. అండ్ ఇంకో వీడియో ఉంది సార్ ఇప్పుడు వాట్ హ్యాపెండ్ సార్? అది డౌన్‌లోడ్ అయ్యలేదా? డౌన్‌లోడ్ అయింది మేడం. సో అందుకని స్ట్రక్ అవుతుంది. I am Gautami. I live in a nuclear family with my parents. Let me tell you about my schooling. I studied at Sri Satyasai Vidyaniketan in Guntur. Now I am studying intermediate second year AT group in Government Vocational Junior College, Guntur. My batch number is 6. My English ma'am is Aruna ma'am. My hobbies are reading books and listening to music. And coming to my strength, I am a very creative person and a hard worker. My goal is to become a bank officer. That's all about me. Now I want to speak a few words about the advantages of joint family. The term joint family defines a family that extends beyond the nuclear family. It consists of grandparents, uncles, aunts, and cousins all living nearby or in a same household. Joint family have more people, so more support in case of crisis, more affection and love between family members. Learn about the importance of different relations in our life. Thank you all for giving me this great opportunity. ఓకే. థ్యాంక్ యూ సార్. మనకి ఈరోజు 2 వీడియోస్ ప్లే చేశారు కదా! సో ఒక ఇంట్రడక్షన్ వీడియో ఎలా చేయాలి అని. సో మనకి సెకండ్ చెప్పిన వీడియోలో సో తనేది మిస్ అవ్వలేదు. బ్యాచ్ నెంబర్‌తో సహా తను మెన్షన్ చేసింది. సో అలా నాకు వీడియోస్ కావాలి. సో వీరు ఫ్యామిలీ టాపిక్స్. సో మనకి ఫ్యామిలీ కంటే ఇంకా డైలీ యాక్టివిటీస్ అయిపోయాయి. సో గుడ్ హ్యాబిట్స్ గురించి కూడా నేను ఒక మెటీరియల్ పెట్టాను. ఒక స్లైడ్ పెట్టాను గ్రూప్‌లో. సో గుడ్ హ్యాబిట్స్ గురించి మీరు చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ ఫ్యామిలీ మనం ఫ్రెండ్స్ అండ్ క్లాస్‌మేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నేను ఆ స్లైడ్స్ కూడా మీకు షేర్ చేశాను గ్రూప్‌లో. సో మీ కన్సర్న్స్ బాక్స్‌ని అడగండి. సో యూ విల్ గెట్ దట్ మెటీరియల్ ఫ్రమ్ దెమ్. అండ్ టీమ్ బిల్డింగ్ టాపిక్స్ కూడా నేను నిన్న షేర్ చేశాను. సో నిన్నతో మనకి టీమ్ బిల్డింగ్ కూడా అయిపోయింది.
2 days డిస్కస్ చేసుకున్నాం కదా టీమ్ బిల్డింగ్ గురించి అండ్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ అండ్ వై వి నీడ్ గ్రూప్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ స్లైడ్స్ అన్ని నేను షేర్ చేశాను విత్ అదర్స్. ఒక టీమ్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే ఎలా ఉండాలి పాయింట్స్ కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఆ పాయింట్స్ కూడా నేను మెన్షన్ చేశాను గ్రూప్ లో అండ్ మీరు ఎలాగో కాపీ చేసుకొని ఉంటారు కదా. సో వైల్ లిజనింగ్ టు ద క్లాస్ ఐ థింక్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని ఉంటారు. సో వాటితో మీరు ఒక వీడియో చేయండి. మేక్ ష్యూర్ దట్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో మిస్టేక్స్ లేకుండా ఎలా అంటే ఇఫ్ యూ కాంటాక్ట్ మీ ఐ విల్ గివ్ యూ గైడెన్స్. సో అందరితో కాంటాక్ట్ చేయడం నాకు కుదరదు కాబట్టి సో మీ ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు, స్పాక్స్ ఉంటారు, సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో మిస్టేక్స్ లేకుండా మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని వీడియోస్ తయారు చేయండి. సో మనకి ఇంకా 2 days ఉన్నాయి వీడియోస్ సబ్మిట్ చేయడానికి మీకు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ వీడియోస్. సో మనకి కాలేజెస్ 25 ఉంటే ఒక 3-4 కాలేజెస్ నుంచే వచ్చాయి వీడియోస్. సో నేను ఎలాగో స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయాలి 29th కి బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయాలంటే సో ఐ విల్ ఫైండ్ అవుట్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ దీస్ వీడియోస్. సో వీటి నుంచి నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరే అనలైజ్ చేసుకొని సార్ చెప్పండి మేడం. ఒకసారి వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయరా? సో నెట్ ప్రాబ్లం వల్ల మీది స్టాండ్ ఇదైపోయింది. వాట్ అబౌట్ నౌ? వస్తుందా సార్ ఇప్పుడు వీడియో? నో మేడం. సో అందరికీ నా వీడియో కనిపించట్లేదా? చెక్ ఇట్ నౌ. మాట్లాడండి మేడం. సో కంటిన్యూ చేయండి. ఓకే అంటే వీడియో కనిపిస్తుందా లేదా అని చెప్పేసి Yes, ma'am. వాయిస్ ఓకేనా? వాయిస్ వాయిస్ వినిపిస్తుంది. ఓకే మేడం. సో వీడియో మాత్రం స్ట్రక్ అయిపోయింది అందుకని. ఓకే ఫైన్. సో మనం వీడియోస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనకి టైం లేదు, మీరు టాపిక్స్ చూస్ చేసుకోండి. కన్సర్న్ స్పాక్స్ తో ఇంగ్లీష్ టీచర్స్ తో కోఆర్డినేట్ అవ్వండి, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫ్లాలెస్ వీడియోస్ ఐ నీడ్. సో మీ లాంగ్వేజ్ ఏంటో అర్థమైపోద్ది ఆ వీడియోలోని. సో మీకు ఎంతవరకు కమ్యూనికేషన్ మీద గ్రిప్ ఉంది అని అండ్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి ఆ వీడియోస్ తో అర్థమైపోద్ది. అండ్ ఇవి మాకు బెనిఫిట్ కాదు, మీకే బెనిఫిట్. ఓకేనా ఈ వీడియోస్? సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ రిమైనింగ్ కాలేజెస్. ఓకే ఫైన్. సో మనం నిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం లేదు. సో చెప్పాను కదా నిన్న ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, ఫ్యూ పాయింట్స్ నేర్చుకున్నాం కదా, ఎఫెక్టివ్ టీమ్ ఎలా ఉండాలని. సో ఈ రోజు టాపిక్ మోటివేషన్. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద మీకు ఈ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ మార్క్స్ కూడా మేము కన్సిడర్ చేసుకుంటాం. సో బీ కేర్ఫుల్ వైల్ లిజనింగ్ టు ద టాపిక్స్. సో ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ రిగార్డింగ్ ద టాపిక్ మోటివేషన్. మన పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ మనకి ఒక స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ దోస్ ఆర్ లెర్నింగ్ పర్సనాలిటీ క్లాసెస్. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మోటివేషన్. సో వేరే వాళ్ళని మోటివేషన్ కాదు, ఫస్ట్ మోటివేషన్ అనేది మనలో ఉండాలి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ద మోటివేషన్ ఇట్స్ ఎ పవర్ టు చేంజ్ యువర్ లైఫ్. ఓకే, సో మోటివేషన్ లేదే మనం ఏ పని చేయలేము. సో మనం అనుకుంటాం కదా, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్, ఐ కెన్ డూ దిస్ వర్క్, ఐ కెన్ రీడ్ దీస్ మెనీ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనం ఉన్నాగా, దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. సో మోటివేషన్ మనలో మనకి అంటే ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాము. ఓకే, సో వాట్ ఈస్ మోటివేషన్? ట్రైయింగ్ టు ఇంప్రూవ్ యువర్ మోటివేషన్. చేసుకోవడం మోటివేషన్ అంటే మనం ట్రై చేస్తామా మనల్ని ఇంప్రూవ్ అంటే ఎప్పుడు పోతున్నాం. సో ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ ప్రీవియస్ ఇయర్స్, సో మీలో ఏదైనా ఇంప్రూవ్ ఉందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉంది సెల్ఫ్ మోటివేషన్. ఓకే, సో మోటివేషన్ ఈస్ నథింగ్ బట్
ఓకే స్టూడెంట్స్, సో మేడంది ముందు నుంచి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కదా, సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆటోమేటిక్గా కట్ అయిపోయినారు. నో ప్రాబ్లం, సో మళ్ళీ మేడం రీలాగిన్ అవుతారు. సో అంతవరకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఫస్ట్ మేడం, సో మనం చెప్తున్నాం కదా, సో 29th, సో ఈ మంత్ 29th మనకి లైవ్ డెమో ఒకటి ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పటిదాకా ఏవైతే సెషన్స్ జరుగుతున్నాయో అన్ని బ్యాచెస్, సో టోటల్గా 7 బ్యాచెస్ ఉన్నాయి కదా, సో 7 బ్యాచెస్ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తారు అందులో. సో 7 బ్యాచెస్ ప్రిన్సిపల్ అండ్ స్పాక్ పర్సన్స్. ఓకే, సో ట్రైనర్స్. మేడం సార్ జాయిన్ అయ్యారా? సార్ సడన్గా అంటే అది నాకు కట్ అయినట్టు కనపట్లేదు, జస్ట్ నాది అన్మ్యూట్ చేసినట్టు అలా సంథింగ్ ఓకే, సో నాకు అలా వచ్చాయి. సో కంటిన్యూ. ఓకే ఓకే సార్, ఫైన్. I saw the disturbance. చెప్పుకున్నాము. What is motivation? Motivation is nothing but improving ourselves అని చెప్పుకున్నాము. Okay, try to improve ourselves is called motivation. So motivation gives opportunity. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. Yes, sir. What to do, sir? I'll change my place. Wait for 1 second, sir. Into another room. So, ఈ లోపు స్టూడెంట్స్ మీరు ఇది చూడండి, మేము కనెక్ట్ అయి ఉంటాయి మోటివేషన్ కి అని. ఓకే, 1 minute, sir. I'm changing the room. Okay, sir, how is my voice now? ఎస్ మేడం. ఓకే, ఫైన్. సో ఇక్కడ పిక్చర్ చూసారు కదా, మోటివేషన్తో ఏమేమి కనెక్ట్ అవుతున్నాయి అండి. సో మనకి లైఫ్కి రిలేటెడ్ ప్రతి ఆపర్చునిటీ మనకి ఎవరిస్తారు? ఎవరు బయట వాళ్ళు చెప్తేనే మనం మోటివేట్ అవ్వం కదా. సో మీకు మీరు మోటివేట్ చేసుకుంటే మనకి లైఫ్లో ఎలా లీడ్ చేయాలి అనే ప్రతిదీ మోటివేషనే నేర్పిస్తుంది. చూడండి, మనం ఒక గోల్ అచీవ్ చేయాలి అంటే, సో ఫస్ట్ గోల్ అని ఉంది కదా ఇక్కడ మిడిల్లో. సో దానికి ఏం కావాలి? వర్క్ చేయాలి. మనం గోల్ అచీవ్ చేయాలంటే వర్క్ చేయాలి. వర్క్ చేయాలి అంటే మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ రావాలి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. యా, ఐ విల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అండ్ ఇతరులని సపోర్ట్ చేయాలన్నా, సపోర్టింగ్ యువర్ పీర్స్, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలన్నా డిటర్మినేషన్ ఉండాలి. సో మనకి పట్టుదల అంటాం కదా తెలుగులో, డిటర్మైన్డ్గా వర్క్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. సో ఆ డిటర్మినేషన్ రావాలి అన్నా, అండ్ ఛాలెంజెస్ తీసుకోవాలి లైఫ్లో, అండ్ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నా, అండ్ ఎంకరేజ్ చేసుకోవాలి అన్నా, అండ్ గెటింగ్ గుడ్ రివార్డ్స్. సో ఇవన్నీ మోటివేషన్కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటేనే ఇవన్నీ మీరు లైఫ్లో అచీవ్ చేయగలరు. ఓకే, యా. మోటివేషన్ is the drive to achieve your goals or needs. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మోటివేట్ వల్ల మన లైఫ్లో అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. సో మనం ఎఫర్ట్స్ పెడతాం కదా, మన గోల్ని రీచ్ చేయాలి అంటే మనం కొంత ఎఫర్ట్ అంటూ పెట్టాలి. ఓకే, సో అది మనకి మోటివేషన్ వల్లే, మనం పెట్టే ఎఫర్ట్ మనకి మనం ఇచ్చుకునే మోటివేషన్ వల్లే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాము, సో దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? వాట్ వీ గెయిన్ ఆఫ్టర్ రీచింగ్ దట్ గోల్, దట్ యూ హ్యావ్ టు డిసైడ్, అండ్ యువర్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్. మనకి ఎక్స్పెక్ట్ ఉంటాయి, నేను రేపట్లో ఇదంతా చదివేయగలను అని చెప్పేసి మీ మీద మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, నేను ఇది చేయగలను, నేను ఇది కంప్లీట్ చేయగలను అని చెప్పేసి. సో ఇవన్నీ మోటివేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఐడియాలజీ మొత్తం మోటివేషనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇక్కడ మనకి పిక్చర్లో వీ హ్యావ్ అ కోట్ ఆఫ్ మదర్ తెరీసా.
Be faithful in small things because it is in them that your strength lies. మనం చిన్న చిన్న విషయాలకి మోటివేషన్ అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటాం కదా. మనం చేసే ప్రతి పనిలో ఇఫ్ వి ఆర్ ఫెయిత్ఫుల్, మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాము అంటే, ఒక పని మనకి ఇచ్చారు, సో ఆ టాస్క్ని మనం పర్ఫెక్ట్గా చేసాము అంటే, సో అదే మనల్ని డిసైడ్ చేస్తుంది. సో మనం పెద్ద టాస్క్లు చేయగలమా లేదా. సో ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, సో మీరు వీడియోస్ సెండ్ చేయండి, సో వీ కెన్ డిసైడ్ హూ ఆర్ గుడ్ ఎట్ అని. ఓకే, సో మీరు దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే మీ స్ట్రెంగ్స్ ఏంటో అర్థమైపోతాయి. సో చిన్న చిన్న విషయాల్లో యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. సో దిస్ ఇస్ ద కోట్ ఫ్రమ్ మదర్ థెరీసా, బీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ దెమ్ దట్ యువర్ స్ట్రెంగ్త్ లైస్. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీరు చేసే చిన్న చిన్న పనుల్లోనే మీకు అర్థమైపోద్ది. సో వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్, వెన్ యు ఆర్ putting your full effort in that small thing, then you can know that what is your strength is. సో ఎందుకు ఇంపార్టెంట్ మోటివేషన్ మనకి? సో మనకి గోల్స్ ఉంటాయి, వాటి కోసం వర్క్ చేస్తాము, బట్ ప్రాపర్గా వర్క్ చేయకపోతే ఏమవుతుంది? వి కాంట్ అచీవ్ అవర్ గోల్స్ కదా. సో మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన గోల్స్ని అచీవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్లో మనం డీవియేట్ అవ్వకుండా ఉండడానికి వీ నీడ్ మోటివేషన్. సో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన గోల్స్ అచీవ్ చేసేటప్పుడు, మన టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు. సో మోటివేట్ చేసుకుంటూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సాల్వ్ చేసుకోగలం, అండ్ మన హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోగలం. సో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. సో కొంతమందికి మార్నింగ్ 7 వరకు నిద్ర లేచే అలవాటు ఉంటుంది, 7కి నిద్ర లేచే అలవాటు ఉంటుంది. సో అట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి కదా. సో అలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనకి టైం ఉండదు. సో ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి ఏంటంటే టైం తక్కువగా ఉంటుంది. సో మనకి ఒక గోల్ ఉంది, సో ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ అని చెప్పేసి నీట్ని క్రాక్ చేయాలి అని ఇట్లాంటి గోల్స్ ఉన్న వాళ్ళకి సో అదొక బ్యాడ్ హ్యాబిట్, ఎక్కువసేపు నిద్రపోవడం. సో అలాంటివి చేంజ్ చేసుకోవాలంటే వీ నీడ్ మోటివేషన్. సో నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేగాలి ఆర్ 5కి లేగాలి. సో I can utilize those extra 2 hours for my to reach my goal. I can utilize that 2 hours అని చెప్పేసి మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి. అండ్ హెల్ప్స్ యూ కోప్ విత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. యా, మనకి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాము, అండ్ ఆపర్చునిటీస్ కొన్ని మిస్ చేసుకుంటూ ఉంటాము, మనకు వచ్చిన ఆపర్చునిటీస్. సో ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ పాత్లో వెళ్తామో, సో అప్పుడు మనం ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతాం అండ్ అన్ని ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో దాట్ ఈస్ వై మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైనా మనం లైఫ్లో ఏదైనా రీచ్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్నప్పుడు, సో వీ షుడెంట్ డీవియేట్ ఫ్రమ్ దాట్. మనం ఆగిపోకూడదు. సో ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యలో, మన వల్ల కాదు, నేను అనవసరంగా ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాను, నేను రీచ్ అవ్వలేను అని చెప్పేసి మీరు డీవియేట్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనం దాన్ని రీచ్ అవ్వడానికే ట్రై చేయాలి. సో మధ్యలో ఆగిపోకూడదు. సో ఎప్పుడైతే ఆగిపోతున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆగిపోతున్నారు అంటే యూ నీడ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. సో మోటివేషన్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో ఆ ప్రాబ్లమ్స్ అనేవి నథింగ్ అనిపిస్తుంది అండ్ వీ ఫోకస్ ఆన్ ద మెయిన్ గోల్. యా, సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్. సో చాలా కాలేజెస్ లో చూస్తాను, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ APSWR IIT మెడికల్ అకాడమీ. సో ఆ కాలేజ్లో అయితే ఆంధ్ర మొత్తంలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో మెరిట్ స్టూడెంట్స్ అంతా మా క్యాంపస్లో ఉంటారు. సో ఇట్స్ అ స్పెషల్ క్యాంపస్, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ క్యాంపస్ నేను చాలా స్టూడెంట్స్ చూస్తాను ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్, దే గ్యాదర్ దేర్. సో వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఎంత టాక్ ఇచ్చారే వాళ్ళు అది కూర్చొని కంప్లీట్ చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, తినరు. సో చాలా మంది చాలా ఇంప్రెసివ్ గా ఉంటది వాళ్ళని చూసినప్పుడు మనకి. సో సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్. సో ఎలా చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ అనేది? మనం చేయగలం,
ఏదైనా డిటర్మైన్డ్‌గా ఉంటే మనం చేయగలం అనేది మనకి ఎలా తెలుస్తది? సో, రోజు మనం లెగుస్తాం. సో, మన పని మనం చేసుకుంటాం. కాలేజెస్‌కి పరిగెడతాం. మళ్ళీ ఇంటికొచ్చేస్తాం. ఏదో ఒక వర్క్. సో, మీతో మీరు మాట్లాడుకుంటున్నారా రోజు? మనకి వివేకానందది ఒక కోట్ ఉంటది. సో, ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈస్ యూ. సో, మనతో మనం టైమ్ స్పెండ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, ఎంతమంది గురించి మీరు టైమ్ స్పెండ్ చేసుకుంటున్నారు? మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. సో, మీ క్వాలిటీస్ ఏంటి? మీరేం చేయగలరు? మీ కేపబిలిటీస్ ఏంటి? అని మీకొక ఐడియా ఉందా? సో, ఐడియా ఉంటే రోజు మీ కేపబిలిటీస్ మీరు గుర్తు చేసుకోండి. మీరేం చేయగలరు? సో, ఒక వన్ డే మనకి వచ్చింది అంటే, సో, ఆ రోజు మీరేం చేయగలరు? సో, మీకేమైనా గోల్స్ ఉన్నాయా? సో, వాట్లి కోసం మీరు ఆ రోజు ఏం చేశారు? డైలీ ఈవినింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీతో మీరు మాట్లాడుకోండి. సో, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. మీతో మీరు మాట్లాడుకుంటున్నారంటే, ఓకే. ఐ హావ్ టుడే. సో, ఈరోజు నేనేం చేయాలి? నా టార్గెట్స్ ఏంటి? సో, నేను నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఈరోజు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అని మార్నింగ్ మాట్లాడుకోండి. అండ్ ఈవినింగ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్, జస్ట్ అనలైజ్ వాట్ యూ డిడ్ టుడే. మళ్ళీ అప్పుడు ఒకసారి యూ హ్యావ్ టు గివ్ సెల్ఫ్ మోటివేషన్. సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. ఓకే. సో, మనం ఎఫర్ట్ పెట్టామా లేదా? సో, అవన్నీ మీరు చెక్ చేసుకోండి. సో, మార్నింగ్ ఒకసారి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి? ఏం చేయాలి అని ఒకసారి, అండ్ when you are going to bed, just have I completed all these things what I planned today? So that you need to talk to yourselves. Yeah, how to self motivate? మనకి సెల్ఫ్ మోటివేషన్‌కి అసలు ఏం చేయాలి అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మనకి. సో, ఏం చేయాలి సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలంటే? సో, చూడండి ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. హౌ టు సెల్ఫ్ మోటివేట్ అని చెప్పేసి. సో, ఫస్ట్ పాయింట్, కీపింగ్ గుడ్ కంపెనీ. గుడ్ కంపెనీ అంటే, సో, మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇది మన వల్ల కాదులే అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నెగెటివ్ పీపుల్. సో, అలాంటి వాళ్ళ మధ్యలో ఉండకండి ఎక్కువ. సో, ఎక్కువ పాజిటివ్‌గా ఉండే వాళ్ళ మధ్యలో ఉండండి. సో, థాట్ ఈస్ కాల్డ్ కీపింగ్ గుడ్ కంపెనీ. సో, మీరెప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళు, మనం ఏదైనా చేయగలమని ఫీల్ అయ్యే వాళ్ళతో ఉంటారో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కూడా ఒక బూస్టింగ్‌లా ఉంటది. ఓకే. మనం చేయగలం. బట్ ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు మీ పక్కనున్నారు, ఇది చేయలేం లేరా అని చెప్పేవాళ్ళు మీ పక్కన ఉన్నారు అంటే, మనకు కూడా డిస్కరేజ్డ్‌గా ఉంటది. సో, మనం కూడా అనుకున్నది చేయలేం. సో, ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. కీప్ లెర్నింగ్. సో, మన లెర్నింగ్ అనేది ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. మనకి 50 ఇయర్స్ వచ్చినా, 60 ఇయర్స్ వచ్చినా, సో, మనం ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలి. మన లెర్నింగ్ ఆగిపోయింది అంటే మన గ్రోత్ ఆగిపోయినట్టే. ఓకే. సో, మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి జాబ్ వచ్చింది. సో, దీంతో లెర్నింగ్ కంప్లీట్ అయింది కాదు. సో, ఎప్పుడు ఏదోటి నేర్చుకుంటా ఉండాలి. సో, ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అని చెప్పేసి, వన్స్ అచీవింగ్ అవర్ జాబ్స్, అచీవింగ్ అవర్ గోల్స్, అక్కడితో మన లెర్నింగ్ అనేది ఆగిపోకూడదు. సో, ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉండండి. సో, త్రూ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ యూ క్యాన్ లెర్న్ సంథింగ్. సో, లెర్నింగ్ అనేది కంటిన్యూయస్‌గా ఉండాలి. సో, అది అక్కడితో మన గుర్తు ఆగిపోద్ది. సో, కీప్ లెర్నింగ్. సో, నెక్స్ట్ సీ ద గుడ్ ఇన్ బ్యాడ్. అండ్ ఇది చాలా కష్టం మనందరికీ. బ్యాడ్‌లో గుడ్‌ని చూడడం అని. సో, మనకి చాలామంది నెగెటివ్‌గా ఉంటారు. చాలా మందితో మనకి గొడవలుంటాయి. సో, వాళ్ళలో మనం ఏం చూస్తాం? ఎక్కువ బ్యాడ్ చూస్తాం. వాళ్ళలో కూడా గుడ్ ఉంటది. సో, అది చూడడం నేర్చుకోవాలి మనం. సో, ఒకళ్ళు ఒక మిస్టేక్ చేశారు అంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్, సో, వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో, దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్ అని చెప్పేసి డిసైడ్ అయిపోతాం. బట్ వాళ్ళలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. సో, అవి మనం చూడగలగాలి. ఓకే. అండ్ స్టాప్ ఓవర్ థింకింగ్. సో, థింకింగ్ ఓకే. థింకింగ్ కరెక్టే. బట్ చాలా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాల్లో. సో, ఎక్కువ థింక్ చేస్తున్నామంటే మనం ఆ ప్లేస్‌లోనే ఆగిపోతున్నాం అని అర్థం.
సో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో దాని గురించి ఆలోచిస్తున్నామంటే కెన్ వి మూవ్ ఫార్వర్డ్? మనం ముందుకు వెళ్ళలేం కదా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే. సో అలాంటి ఓవర్ థింకింగ్ మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటి గురించే థింక్ చేస్తూ కూర్చుంటే సో మనం వి కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో నో యువర్ సెల్ఫ్. సెల్ఫ్ మోటివేషన్లో మీ గురించి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన గురించి మనం తెలుసుకుంటేనే కదా మన ఎబిలిటీస్ ఏంటి, మనం ఏం చేయగలం అనేది మనకి తెలిసేది. సో అందుకే నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కూడా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మెన్షన్ చేయండి, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ మెన్షన్ చేయండి, మీ హాబీస్, హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేయండి అని ఎందుకు చెప్తాం? మీ గురించి మీరు తెలుసుకోవడానికి. సో మీ గురించి మీకు ఎంత బాగా తెలుసు. సో వన్స్ అనలైజ్, యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ హెల్ప్ అదర్స్. ఓకే, సో హెల్పింగ్ నేచర్ అనేది జనరల్గా అందరికీ ఉంటుంది. బట్ ఎవరైతే సెల్ఫిష్గా ఉంటారో, యా నేను మాత్రమే చదువుకోవాలి, నా నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడకూడదు, నాకే ఉపయోగపడాలి చాలా మంది అనుకుంటారు. అంటే ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారో, మీరు ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉంటారో అప్పుడు మీ నాలెడ్జ్ డబుల్ అవుతుంది. ట్రై చేసి చూడండి, ఎప్పుడైతే నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ మన దగ్గర పెట్టేసుకుంటే, సో నాట్ ఓన్లీ నాలెడ్జ్, సో మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాలెడ్జ్, సో రిమైనింగ్ థింగ్స్ ఆల్సో. సో హెల్పింగ్ అనేది ఉండాలి. సో ఈ అన్నీ ఉంటేనే మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయా లేదా చూసుకోండి. మీకు గనక ఈ క్వాలిటీస్ లేకపోతే ట్రై టు ఇన్కల్కేట్ దోస్ హ్యాబిట్స్. సో ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. క్రియేట్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. సో ఇది ఫస్ట్ పాయింట్కి రిలేటెడ్గా ఉంటుంది. ఎలాగో కీపింగ్ గుడ్ కంపెనీ ఇట్ కమ్స్ అండర్ దిస్ పాయింట్. పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఎక్కువగా పాజిటివ్స్ మాట్లాడే వాళ్ళతోటే ఉండండి. క్రిటిసైజ్ చేసే వాళ్ళతో, డిస్కరేజ్ చేసే వాళ్ళతో ఎక్కువగా ఉండకండి. సో మీరు కూడా పాజిటివ్గానే ఆలోచించడం నేర్చుకోండి. సో మీరు ఉన్నారు అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో నెగిటివ్స్ ఎక్కువ డిస్కస్ చేసుకోకండి. సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్. సో మనం చిన్న చిన్నవి మనం మనల్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఏదైనా చిన్న పని చేశారు, సక్సెస్ అయ్యారు అంటే, ఓకే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, సో 1 అవర్లో నేను ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి, అది కంప్లీట్ చేశారంటే జస్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. సో ఆ చిన్న చిన్న పనుల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటే మీకు ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు బిగ్ టాస్క్కి వెళ్ళినప్పుడు ఈ ఎనర్జీ ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నారో చిన్న చిన్న పనులు చేసినప్పుడు, అండ్ ఆల్సో అప్రిషియేట్ అదర్స్, వేరే వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండండి. సో చిన్న చిన్న పనుల్ని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటే సో ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ మోటివేటెడ్ పీపుల్. యా, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ మైండెడ్ పీపుల్ అండ్ మోటివేటెడ్ మైండెడ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనకు అంత కెపాసిటీ లేకపోయినా, మన దగ్గర అంత ఎబిలిటీ లేకపోయినా, సో ఎప్పుడైతే మనం మోటివేటెడ్ పీపుల్ చుట్టూ ఉంటామో, పాజిటివ్ పీపుల్ చుట్టూ ఉంటామో, సో ఆటోమేటిక్గా మన ఎబిలిటీ అనేది పెరుగుతుంది. మనకు కూడా వస్తుంది, యా నేను చేయగలను అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. యా, డైలీ మీరు మీతో మాట్లాడుకునేటప్పుడు ఈ 5 పాయింట్స్ మీతో మీరు చెప్పుకోండి. నేను చెప్పాను కదా, డే స్టార్టింగ్ అండ్ డే ఎండింగ్. సో మధ్యలో మనకి ఎలాగో టైం ఉండదు, కాలేజ్ అని, గేమ్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ అని. సో లేచినప్పుడు అండ్ నిద్రపోయే ముందు సో ఈ పాయింట్స్ మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు చెప్పుకోండి. సో వాట్ ఆర్ దోస్ పాయింట్స్? ఐఎమ్ అమేజింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, పాజిటివిటీ ఈజ్ అ చాయిస్, I celebrate my individuality, I am prepared to succeed. సో ఈ పాయింట్స్ మీరు చెప్పుకోండి. సో డైలీ ఇవి మీరు గుర్తు చేసుకోండి. సో నేను చాలా వండర్ఫుల్ పర్సన్, నేను ఏదైనా చేయగలను. సో పాజిటివిటీని నేను చాయిస్గా తీసుకోవాలి. అండ్ ఇండివిడ్యువాలిటీ, సో మనకంటూ ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి. మీ పర్సనల్ స్పేస్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను సక్సెస్కి ప్రిపేర్ అవుతున్నానా లేదా అనేది. సో ఈ పాయింట్స్ మీరు డైలీ రిమైండ్ చేసుకోవాలి.
So when you are talking to yourself, yeah, here we have few more. So motivation to related, so courage, confidence, intelligence, creativity, success, these all comes through motivation. సో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటేనే కదా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మన కరేజ్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఇంటెలిజెన్స్ ఎలా పెరుగుతుంది? సో మోటివేట్ చేసుకుంటే మనం ఎఫర్ట్ పెడతాము. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అండ్ క్రియేటివిటీ, అండ్ ఫైనల్లీ వీ అచీవ్ సక్సెస్. ఓకే, సో త్రూ మోటివేషన్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి మనకి. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ పాయింట్. I can't change the direction of the wind, but I can adjust my sails to always reach my destination. So sails ante telusa ఎవరికైనా? sail ante telusa? ఎవరైనా టెక్స్ట్ చేస్తారా sail అంటే ఏంటో? సో ఈ కోట్ అబ్జర్వ్ చేయండి. sail మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? సో దీని మీనింగ్ ఏంటి? ఐ కాంట్ చేంజ్ ద డిరెక్షన్ ఆఫ్ ద విండ్. విండ్ అంటే మనం ఏదన్నా చేస్తున్నప్పుడు జర్నీ, ఓకే, సైలింగ్ ఆన్ ద సీ అంటే మనం ఒక షిప్ జర్నీ చేస్తున్నాం అనుకోండి. సో షిప్ జర్నీలో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి? విండ్. సో మనకి గాలి ఎటు వస్తే మన షిప్ అటు తిరిగిపోద్ది కదా. సో ఎవరైనా ట్రావెల్ చేస్తారా షిప్లో? సో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం టు రీచ్ ఆర్ డెస్టినేషన్ ఈస్ విండ్. సో గాలి ఎటు వస్తే షిప్ అటు తిరిగిపోతూ ఉంటుంది. సో అది ప్రాబ్లం, అది కామన్ ప్రాబ్లం. మనం ఒక సీ సేలింగ్ చేస్తున్నప్పుడు వి గెట్ దట్ కామన్ ప్రాబ్లం. సో నాట్ ఓన్లీ దాట్, సో ఇది లైఫ్తో రిలేట్ చేసుకుంటే మీరు, సో మన లైఫ్లో ఒక డెస్టినేషన్ ఆర్ ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ విండ్. సో విండ్ ఎలా అయితే మన షిప్ని డిస్టర్బ్ చేస్తుందో, సో అలా మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మన గోల్ నుంచి మనల్ని డీవియేట్ చేయడానికి. సో మనం దాన్ని ఆపలేం, ప్రాబ్లమ్స్ని ఆపలేం, గాలిని ఆపలేం కదా వెన్ వీఆర్ సీ సేలింగ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఎట్ దట్ టైమ్? సో ఐ కాంట్ చేంజ్ ద డిరెక్షన్ ఆఫ్ ద విండ్, బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సేల్స్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. సేల్కి ఎవరన్నా మీనింగ్ పెట్టారా? దిలీప్ సార్. మేడం, సో హిస్ లాస్ ఎవ్రీథింగ్ అండ్ ఓడిపోవటం ఈస్ నాట్ బిలీవ్ హిమ్సెల్ఫ్. సెయిల్ మీనింగ్ అలా పెట్టారా? ఎస్ మేడం. ఓకే, సెయిల్ అంటే ఏం లేదండి, మనకి షిప్ లో ఒక క్లాత్ షీట్ ఉంటది తెలుసా? ఆ షిప్ కి ఒక క్లాత్ షీట్ పెడతారు విండ్ ని కంట్రోల్ చేయడానికి. సో దాన్ని సెయిల్ అంటాము. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్ అయితే సెయిల్ అంటే ఒక క్లాత్ షీట్. సో ఏం చేస్తాం, మనకి విండ్ వచ్చినప్పుడు విండ్ని ఆపలేం కదా మనం, బట్ మనం ఏం చేయగలం, ఆ సెయిల్ని అడ్జస్ట్ చేసుకోగలం. సో విండ్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సో మనం డీవియేట్ అవ్వం, మన డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతాం. సో సెయిల్ అనేది ఒక ఫ్యాబ్రిక్ షీట్ మనకి షిప్స్ లో లాంగ్ గా ఒక పోల్ కి పెట్టి ఉంటది క్లాత్ ఇన్ ట్రయాంగిల్ మేనర్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో లైఫ్ లో కూడా అంతే. సో ఎప్పుడైతే మనం మన గోల్ ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో, లైక్ విండ్, సో విండ్ ఎలా అయితే డిస్టర్బ్ చేస్తుందో ఒక షిప్ ని, అలాగే మన గోల్ ని డిస్టర్బ్ చేయడానికి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని ఆపలేం, ఆ ప్రాబ్లమ్స్ ఆపలేం. సో అవి ఆపలేం. మనం చేయాలి చేసుకోవాలి. సో ఎలా అయితే షిప్ లో మనం సెయిల్ ని అడ్జస్ట్ చేస్తామో అవన్నీ తట్టుకోవడానికి, సో మన ప్రాబ్లమ్స్ ని తట్టుకోవడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి మన గోల్ రీచ్ అవ్వకుండా అక్కడే ఆగిపోకూడదు కదా. అక్కడే ఆగిపోతే ఏమైంది, షిప్ ఏమైంది, మునిగిపోద్ది కదా అక్కడే ఆగిపోతే కొన్ని రోజులకి. సో అలా అక్కడే ఉండిపోతే గ్రోత్ అనేది ఉండదు. సో మన యాటిట్యూడ్ మనం మార్చుకొని మన గోల్ వైపే మనం ఫోకస్ చేసి వెళ్ళాలి. ఓకే, సో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో వెన్ వి కంపేర్ దిస్ టు లైఫ్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి,
falling down is an accident, staying down is a choice. సో మనకి గోల్ని రీచ్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కింద పడిపోతూ ఉంటాం కదా. సో పడిపోయేది అనేది ఒక యాక్సిడెంట్, సో దాన్ని మనం ఆపలేం. ప్రాబ్లమ్స్ వస్తే మనం కింద పడిపోతూ ఉంటాం, బట్ అక్కడే ఉండాలి. స్టేయింగ్ డౌన్ ఈజ్ అ చాయిస్ అని ఇచ్చారు, సో అది మీ చాయిస్. సో పడిపోయిన చోటే ఉండాలి అనుకుంటున్నారా, అదర్వైజ్ యూ వాంట్ టు గెట్ ఎనర్జీ అండ్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, సో అది మీ చాయిస్. సో ఫాలింగ్ డౌన్ అనేది ఇట్ హ్యాపెన్స్ యాక్సిడెంటలీ, సో మనం పడిపోతాం, బట్ లేచి ముందుకు వెళ్ళాలి లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. సో దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఏది డిసైడ్ అవుతారు మీరు? అక్కడే ఉండడానికి ఇష్టపడతారా, లేదా ఫార్వర్డ్ అవ్వడానికి మూవ్ చేస్తారా? సో that you have to decide. Yeah, if you can dream it, you can do it. సో మనకు ఒక డ్రీమ్ ఉంది అంటే, సో డ్రీమ్ లేకపోతే మనం ఏమీ చేయలేం అనుకోండి. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు గోల్ అనేది పెట్టుకోవాలి లైఫ్లో. సో ఎలాంటి గోల్స్ లేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లివింగ్ అవర్ లైఫ్. సో ఏదో ఒక గోల్ ఉండాలి మనకి లైఫ్లో. సో ఆ గోల్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు ఒక గోల్ ఉంది అంటే ఆటోమేటిక్గా మన మైండ్ మనల్ని ఆ గోల్ని అచీవ్ చేయడానికి పుష్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఒక గోల్ అనుకోండి మీ మైండ్లో, సో నేను ఇది అవ్వాలి అని ఆటోమేటిక్గా మీరు రోజు దాని గురించి ఆలోచిస్తున్నారంటే మీకు తెలియకుండానే మీరు ఎఫర్ట్ పెడతారు. సో ఫస్ట్ మనం ఒక డ్రీమ్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనకి డ్రీమ్ అనేది ఉంటే డెఫినెట్గా ఎప్పటికైనా దాన్ని అచీవ్ చేస్తాం, ఎందుకంటే మన మైండ్ అటు పుష్ చేస్తూ ఉంటుంది మనల్ని. సో మీరు కనుక డ్రీమ్ పెట్టుకోగలిగితే డెఫినెట్లీ దాన్ని అచీవ్ అవుతారు. సో డ్రీమ్స్ ఇప్పటి వరకు ఎవరైతే లేవో, ఇప్పటివరకు అంబిషన్ అంటూ లేకుండా ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం, కాలేజ్కి వస్తున్నామంటే వస్తున్నాం, అలా డ్రీమ్ లేకుండా ఎవరైనా ఉంటే జస్ట్ సెట్ యువర్ డ్రీమ్స్. సో ఈ రోజైనా డ్రీమ్ అనేది ఒకటి పెట్టుకోండి. సో దాన్ని ఆటోమేటిక్గా మీ మైండే రోజు దాని గురించి ఆలోచిస్తుంటే దాని మీద ఎఫర్ట్ పెట్టాలని మీ మైండే మిమ్మల్ని పుష్ చేస్తుంది. చూడండి, ఒక కింద పోతాం కదా, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అదే కదా నేను చేసేయగలను అని చెప్పేసి ఏ ఎఫర్ట్ లేకుండా జంప్ చేసేస్తారు. సో మనం ఎఫర్ట్ లేకుండా జంప్ చేసామంటే డెఫినెట్గా కింద పడిపోతాం. సో మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అక్కడ అనేది ఫస్ట్ మనం ఇటువైపు ఉన్నప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి. సో అంత డిస్టెన్స్ మనం దూకగలమా లేదా అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకోవాలి. సో అనలైజ్ చేయకుండా కనుక దూకేస్తే ఏమైంది, అలా కాకుండా మీ ఎబిలిటీని బట్టి ఒక ఎఫర్ట్ అనేది ట్రై చేయాలి దాన్ని క్రాస్ చేయడానికి. సో ఇటువైపు ఉన్నప్పుడే అంత లెంత్ మీరు జంప్ చేయగలరా లేదా అనేది చూసుకొని అప్పుడు మీకు ఒక నమ్మకం వచ్చాక, మీ మీద మీకు నమ్మకం వచ్చాక అప్పుడు ట్రై చేయాలి. అప్పుడు కింద పడిపోకుండా వీ క్యాన్ రీచ్, రైట్? సో బట్ జంప్ చేయకుండా వెనక్కి అయితే వెళ్ళిపోకూడదు. వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, చేయగలమా లేదా అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేటర్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ ట్రై విత్ అవర్ ఫెయిత్. ఓకే, సో కొన్ని పాయింట్స్ మనకి మోటివేషన్ టెక్నిక్స్కి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. సో అవి మీరు చెక్ చేసుకోండి. ఆస్క్ ఫర్ సెల్ఫ్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఎఫర్ట్. సో మీరు ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. సో మీకు ఒక గోల్ టార్గెట్ ఉంది అంటే ఎఫర్ట్ అనేది పెడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. క్రియేట్ పర్సనల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. పర్సనల్ ఎన్రిచ్మెంట్ మీన్స్ నథింగ్ బట్ పర్సనల్ ఇంప్రూవ్మెంట్. సో ఇంప్రూవ్మెంట్ ఉన్నది లేనిది మీరే చెక్ చేసుకోవాలి. మీ పర్సనల్ గ్రోత్ ఏంటో మీరే చెక్ చేసుకోవాలి.
సో ఆ ఎన్వైరన్మెంట్ మీరే క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనే ఎన్వైరన్మెంట్ మీరే క్రియేట్ చేసుకోవాలి. సో నిన్నటికి ఈ రోజుకి ఏదన్నా బెటర్‌గా నేను చేశానా లేదా అనేది మీరే చెక్ చేసుకోవాలి. సో ఆ ఎఫర్ట్ నేను పెట్టానా లేదా అని. సో బీ రెడీ టు డూ గుడ్ వర్క్. సో వర్క్ అనేది చాలా మంది రీచ్ అవ్వడానికి సో నెగెటివ్ వేస్‌లో కూడా వెళ్తుంటారు. బట్ వీ హావ్ టు ఫాలో గుడ్ వేస్, రైట్? సో నెగెటివ్ వేస్‌లో వెళ్తే ఎప్పుడోకప్పుడు ప్రాబ్లమ్ వస్తది. బట్ వీ హావ్ టు డూ గుడ్ వర్క్. సో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అంటే చీటింగ్ చేసి కూడా క్వాలిఫై అవ్వచ్చు. బట్ మనం ఎఫర్ట్ కరెక్ట్‌గా పెడితేనే మనకి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ట్రై టు బీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ట్రై టు డూ గుడ్ వర్క్. సెట్ ఇంటర్మిటెంట్ గోల్స్. సో మనకి ఒక గోల్ ఉంది, దాన్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఇంటర్మిటెంట్ గోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకే, నాకు ఫైనల్ ఎగ్జామ్స్‌కి ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి. సో 20 చాప్టర్స్ నేను చదవాలంటే నేను ఇంటర్మిటెంట్ గోల్స్ పెట్టుకోవాలి కదా! ఓకే, ఈ 1 అవర్‌కి నేను ఒక హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేయాలి. సో దట్స్ ఇట్. ఆ గోల్ అక్కడితో కంప్లీట్ అయ్యిద్ది. మనకి షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి. ఓకే. సో అలా ఇంటర్మిటెంట్ గోల్స్. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అంటే ఒకేసారి ఫైనల్ గోల్ గురించి ఆలోచించకుండా షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచించండి. సో అలా ఇంటర్మిటెంట్ గోల్స్ అనేది సెట్ చేసుకోండి. అండ్ సెలబ్రేట్ ఈచ్ మైల్ స్టోన్ అండ్ యువర్ అచీవ్‌మెంట్. సో ఆ 1 అవర్‌లో గనుక మీరు ఆ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేశారంటే సెలబ్రేట్ ఇట్. అండ్ ఫీల్ ఇట్ యాస్ ఎ మైల్ స్టోన్. మైల్ స్టోన్ అంటే నథింగ్ బట్ అచీవ్‌మెంట్స్. సో మనం ఒకటి అచీవ్ చేసామంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఓకే. సో దీస్ ఆల్ ఆర్ కనెక్టివిటీస్. సో ఇలాంటి పిక్చర్ మనం స్టార్టింగ్‌లో కూడా చూసాము. డిటర్మినేషన్, ఆపర్చునిటీస్ వీ హావ్ టు యుటిలైజ్. అండ్ దీస్ ఆల్ కమ్స్ అండర్ మోటివేషన్. మోటివేషన్ ఉంటేనే సో వి గెట్ ఎనర్జీ, వి గెట్ పవర్ and we utilize opportunities, we get determination. So all this we discussed in the beginning also. So the harder you work for something, the greater you will feel when you achieve it. So మీ ఎఫర్ట్, మీరు ఎంత హార్డ్గా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎఫర్ట్ పెట్టకుండా అచీవ్ అయ్యారంటే వీ డోంట్ ఎంజాయ్ దట్ సక్సెస్. బట్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఒక సక్సెస్ వచ్చిందంటే అండ్ ఆ ఫీలింగే వేరు కదా మనకి. సో మనం కష్టపడి మనకు ఒకటి రీచ్ అయ్యామన్న ఫీలింగ్ వేరు. సో ఎఫర్ట్ పెట్టకుండా వచ్చిన ఆనందం వేరు. సో కంపేర్ చేసి చూసుకోండి. మీరు ఎఫర్ట్ పెట్టకుండా ఏదైనా సక్సెస్ వచ్చిందంటే మీరు అంత ఎంజాయ్ చేయరు ఆ సక్సెస్‌ని. బట్ ఎఫర్ట్ పెట్టి సక్సెస్ వచ్చిందంటే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. సో వీ హ్యావ్ టు డెవలప్, వీ హ్యావ్ టు షేప్ ఆ పర్సనాలిటీ. సో దాన్ని ఆ ఎబిలిటీస్‌ని మీరే డెవలప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ పాటర్. సో హౌ హీ ఈస్ షేపింగ్ ద పాట్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు షేప్ యువర్‌సెల్ఫ్. So these all are the quotations. Tomorrow we will discuss all these quotations and remaining part tomorrow we will discuss. So ee roju class lo manam so motivation, self motivation ela chesukovali anna points gurinchi discuss cheskundam. We don't have time and lot of quotations we discussed and 5 daily reminders. So ivi gurtu pettukondi ee points anni. Self motivation anedi important. So ela self motivate chesukovali ani kuda మనం పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ నౌ ఐఎమ్ స్టాపింగ్ దిస్ స్క్రీన్. ఇట్స్ ఆల్రెడీ 10:09. ఓకే, ఐ డిడెంట్. ఓకే, ఫైన్. సో ఈరోజు క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ అయింది మనకి. అండ్ స్టార్టింగ్ ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్ని మోటివేషన్ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ రేపటి క్లాస్లో కూడా మోటివేషన్ గురించి కంటిన్యూ చేద్దాం. బికాజ్ ఇట్స్ అ లాంగ్ టాపిక్, వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ పాయింట్స్. అండ్ రేపు కూడా కంటిన్యూ చేద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సెండ్ వీడియోస్. అండ్ స్టార్టింగ్ నేను 2 వీడియోస్ చూపించాను, నాకు దానికంటే బెటర్గా వీడియోస్ రావాలి. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ సెలెక్ట్. చెప్పాను కదా, సో కొంతమంది యాక్టివ్ స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసుకుందాము 29th అనుకుంటున్నాము. సో బీ రెడీ ఫర్ దట్ అండ్ బీ రెడీ విత్ ఆల్ ద టాపిక్స్ విచ్ వి డిస్కస్డ్ టిల్ నౌ. అండ్ ఐ నీడ్ వీడియోస్ ఫ్రమ్ రిమైనింగ్ కాలేజెస్ ఆల్సో.
And I think you have next class, and tomorrow we'll meet again. Bye, everyone. ఓకే మేడం. Okay, bye, sir. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్, మేడం ఏదైతే చెప్పారో ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంచుకోండి. సో 29th మనకి సో ఫైనల్ డెమో క్లాస్ ఉంటుంది. సో డెమో అంటే సో ఇప్పుడు ఏవైతే 7 డిస్ట్రిక్ట్స్ మనకి 7 బ్యాచెస్ రన్ అవుతున్నాయి కదా, సో 7 బ్యాచెస్ సంబంధించి టోటల్ అందరూ ఇన్వాల్వ్ అవుతారండి. సో మీ స్టూడెంట్స్ అవ్వచ్చు, కన్సర్న్ స్పాక్ పర్సన్స్ అండ్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఓకేనా. సో ట్రైనర్స్ అండ్ అబ్జర్వర్స్. సో మీరు అంతమంది ముందు మీరు డెమో చెప్పాల్సి ఉంటుంది లైవ్గా. సో అందుకనే ఏంటంటే సో ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మేము, ఓకేనా. సో ముందు నుంచి మీకు ఒక కాంబినేషన్ తోటి స్టూడెంట్స్ గ్యాదర్ అయితే సో మీరు ఎలా చెప్పగలరు ఫ్రీగా. సో దాని బేస్ తోటే మేడం ఈరోజు మీకు క్లాస్ అనేది చెప్పారు. ఓకే, సో టైం అయింది కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ క్లాస్కి పార్టిసిపేట్ చేయండి స్టూడెంట్స్. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఈరోజు 10 అయింది కదా. ఓకే, సో ఎవ్రీవన్ బాయ్. సో మీకు మొన్న ఏదైతే ఎగ్జామ్ రాశారో సో దానికి సంబంధించి మెరిట్ రిజల్ట్స్ కూడా నేను సో కన్సర్న్ స్పాక్స్కి షేర్ చేస్తానండి నేను ఈరోజు. సో దాన్ని బట్టి కూడా మనం స్టూడెంట్స్ని తీసుకోవచ్చు. సో లైవ్ డెమోకి మనకి ఎంతవరకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నేను షేర్ చేస్తాను. ఓకే, సో బాయ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.